రుద్రాక్ష వైభవం. ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 60 సంవత్సరాల్లో మనకి ఒక సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు అంటే విశ్వ అంటే విశ్వము, వసు అంటే మనకి సంపదను కలిగించటం, ప్రసాదించటం, అలాగే విశ్వశక్తి నుండి మనం పొందగలిగినంత పొందటం. ఈ విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వం నుండి అనేకమైనటువంటి సిరి సంపదలు కానివ్వండి, ఒక కాస్మిక్ ఎనర్జీ కానివ్వండి, ఒక ప్రకాశవంతమైనటువంటి శక్తి కానివ్వండి మనల్ని చేరబోతుంది. కాబట్టి ఈ సంవత్సరం విశ్వం నుంచి మనం ఎంతో తీసుకోవచ్చు అని దీని యొక్క అర్థం. అలాగే ఇస్తుంది అని అర్థం. కాబట్టి మనం తీసుకోవటం మనదే ఆలస్యం అన్నమాట. ఇకపోతే ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో రాజు రవి అవటం, సూర్యుడు అవటం, అలాగే మంత్రి చంద్రుడు అవటం, అలాగే సైన్యాధిపతి కూడా సూర్యుడే, సస్యాధిపతి గురువు, అలాగే ధాన్యాధిపతి కుజుడు, ఆర్ఘ్యాధిపతి కూడా సూర్యుడే, అలాగే రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. అదేవిధంగా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో భౌగోళిక దృష్ట్యా ఎలా ఉంది? రవి రాజు అవటం వల్ల, అలాగే చంద్రుడు మంత్రి అవటం వల్ల దాదాపుగా సస్యశ్యామలంగా ఉన్నప్పటికీ అంతర్యుద్ధాలు, ప్రకోపాలు ఇలాంటివి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క ఉగాది రోజు మనం ఏం చేయాలి? ఉగాది రోజు ఉదయాన్నే తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి, అలాగే మీ యొక్క పితృదేవతకు, మాతృదేవతలకు పాద నమస్కారం చేసుకొని, పెద్దలకి నమస్కారం చేసి, తర్వాత అధికారులను, అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలను పరిశీలించుకొని, అలాగే మీ యొక్క నూతన వ్యాపారాలు కానీ ఏమన్నా కూడా ప్రారంభం చేయాలనుకుంటే ఈరోజు చాలా మంచి రోజుగా మనం భావిస్తాము. అదేవిధంగా ఈరోజు ఒక కొత్త ప్రణాళికను మీరు రూపొందించుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మీరు ఒక కొత్త పుస్తకం తీసుకొని 4 వైపులా చక్కగా పసుపు పెట్టి మధ్యలో శ్రీం రాసి, తర్వాత ఒక పేపర్లో మీరు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారు, ఏమనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, మీకు ఏం కావాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా రాయండి. చక్కగా నమస్కారం చేయండి. తప్పకుండా విశ్వశక్తి నుండి మీరు అది పొందుతారు. దాన్ని చక్కగా పుస్తకాన్ని పూజా మందిరంలో ఉంచడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా సర్వశుభాలు కలుగుతాయి. ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది దాంట్లో ముఖ్యంగా మేషరాశి వారు చూద్దాం. అశ్విని, భరణి, కృత్తిక, ఒకటో పాదం, ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి మేషరాశి కిందకి వస్తారు. మేషరాశి వారు చూసినట్టయితే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. దాదాపుగా మనకు మేషరాశిని చూసినట్టయితే వ్యయంలో షష్టగ్రహ కూటమి అనేది ఉండటం, అంటే ద్వితీయాధిపతి, అలాగే తృతీయాధిపతి, చతుర్థాధిపతి, పంచమాధిపతి, షష్టాధిపతి, ఇలా చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యయంలో ఉండటం, అలాగే అనేక విశేషమైనటువంటి యోగాలు ఉన్నా కూడా ఇవన్నీ వ్యయంగా ఉండటం అనేది చూసినట్టయితే ఆయా గ్రహాల యొక్క దశల్లో కానీ మీరు ఉన్నట్లయితే తప్పకుండా అనారోగ్య సూచనలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అయితే ఓవరాల్గా మేషరాశి వారికి చాలా మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కొంతకాలం బాగోపోయినా తర్వాత నుండి చాలా బాగుండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క తలచిన కార్యాలన్నీ కూడా చక్కగా మీకు తొందరగా నెరవేరటానికి అవకాశం ఎంతైతే ఉందో అవ్వకపోవడానికి కూడా అంతే అవకాశం ఉంది. అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే ఇంటి యందు శుభకార్యాలు జరుగుతాయి. అలాగే ప్రయత్నం మీద ధన వ్యయం అనేది ఎక్కువ జరుగుతుంది. అలాగే గృహ నిర్మాణాలు కానీ ఏదైనా ఉన్నట్టయితే మీరు చేయాల్సినవి అవి చక్కగా పూర్తి కావడానికి చాలా మ్యాక్సిమం గట్టిగా ప్రయత్నం చేస్తేనే అవుతాయి అన్నమాట. అలాగే విద్య, ఉద్యోగం విషయంలో చూసినట్టయితే కొంత అసంతృప్తి అనేది ఉంటుంది. కానీ మీ ప్రయత్నం చేసినట్టయితే ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలు తరచూ వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం వాకింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ తిరగాల్సి ఉంటుంది. ప్రతి పని మీద 10 సార్లు మనం తిరిగితే కానీ అది జరిగే అవకాశం తక్కువ ఉంటుంది అన్నమాట. అలాగే శత్రు పీడ అనేది, అలాగే అవమానం అనేది కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ మధ్యలో మీకు ఆకస్మిక ధనయోగాలు, డెవలప్మెంట్స్ అన్నీ బాగానే ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్యం పరంగా కూడా అంత బాగానే ఉండే అవకాశం ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది.
అలాగే మీ వృత్తి ఉద్యోగాల వ్యాపారాలలో చూసినట్టయితే కూడా కొద్దిగా మందకొడిగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఉండే అవకాశం, లాభాలు గడించే అవకాశం ఉంటుంది. కాబట్టి మానసికంగా కొంత అలజడి అనేది ఉంటుంది, పై అధికారుల ద్వారా ఒత్తిడి అనేది ఉంటుంది. వ్యాపార పరంగా చూసినట్టయితే ఆర్థిక పరిస్థితి బాగున్నా కూడా ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల మీరు కొంత ఆదాయం విషయంలో, మనీ ఫ్లోటింగ్ విషయంలో కొంచెం ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. దీన్ని కొద్దిగా పొదుపు వైపు మీరు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. హఠాత్తుగా అపరిమితమైనటువంటి ధన వ్యయానికి కూడా, అలాగే వాహన నష్టాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉంటే మంచిదనేది అవసరం అన్నమాట. అలాగే ఔషధ సేవనం అనేది మీరు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే తరచూ హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. అలాగే నూతన వ్యక్తుల పరిచయం కొంత వివాదాస్పదాలకి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క నేమ్ ఫేమ్కి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కొద్దిగా జాగరూకగా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాగే తరచూ దేవాలయాలను దర్శించటం, దాన ధర్మాలు చేయటం, వస్త్రదానం, అలాగే అన్నదానం చేయటం వల్ల చాలా వరకు ఇప్పుడున్న సమస్యల నుంచి మీరు బయటకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే మీకు విశేషంగా వివాహ వ్యవస్థ మనం చూసుకున్నట్టయితే కొంత వాయిదా పడిన వెంటనే మళ్ళీ వివాహ వ్యవస్థలో మళ్ళీ పురోగతి అనేది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం ఈ శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ టెన్షన్తో కూడుకున్న వ్యవహారాలే మనం గమనించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మేషరాశి వారు చిన్న రెమెడీస్ కూడా ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళటం, దర్శనం చేయటం, అక్కడ ప్రతిరోజు ఒక 11 ప్రదక్షిణలు చేయటం వల్ల కూడా మీకు చాలా వరకు మానసిక ప్రశాంతత వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దీంతో పాటుగా మీకు సంబంధించి రవిగ్రహానికి సంబంధించి, కుజగ్రహానికి సంబంధించి, బుధగ్రహానికి సంబంధించి, అలాగే చంద్రుడికి సంబంధించిన రెమెడీస్ కానీ చేసినట్టయితే కూడా శుభ ఫలితాలు ఉంటాయి. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో చూసినట్లయితే శని యొక్క ప్రభావం కానీ మీ మీద ఉన్నట్లయితే తప్పకుండా మీ యొక్క దశలు ఏదైతే ఉందో ఆయా దశల్లో అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన పరిహారాలు చేయడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మేషరాశి వారు తప్పకుండా ఆంజనేయ స్వామి రెమెడీ చేయడం వల్ల చాలా వరకు ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. వృషభ రాశి ఫలితాలు. వృషభ రాశి అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి వృషభ రాశి కిందకు వస్తారు. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనకి ఈ యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదాయం అయితే 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 1, అవమానం 3. సో ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. చాలా మంచి ఫలితాలు ఉంటాయని కూడా చెప్పచ్చు. అయితే షష్టగ్రహ కూటమి కానివ్వండి, శని యొక్క ప్రభావాలు, వీటి వల్ల కొంత ఏదన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకంపై ఇబ్బంది పడినప్పుడు కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సత్వరమే ఎమ్మటే నెరవేరటం, మనోధైర్యం కలిగి ఉండటం అనేది చూస్తారు. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాలందు అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే శరీరపరంగా, ఆరోగ్యపరంగా అంతా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే గృహ నిర్మాణాలు ఏదైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించిన నిర్మాణాలు చేసి తలపెట్టిన దానికి చక్కగా ఎటువంటి అడ్డంకు లేకుండా ఈ సంవత్సరం సాఫీగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే రుణపీడ, శత్రుపీడ అనేది ఉంటుంది కాబట్టి కొంత టెన్షన్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా మీ యొక్క పదవీ యోగం, నూతన పదవి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ పరంగా కూడా అలాగే ఒక మంచి నేమ్ ఫేమ్ అనేది పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే తరచూ మీరు పుణ్యతీర్థ స్నానాలు చేయటం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పోలీసు, కోర్టు కేసుల పరంగా మీరు విజయాన్ని సాధించే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య సంబంధాలు అన్నీ కూడా మెరుగుపడటానికి అవకాశం ఉంది. సంతాన అభివృద్ధి కూడా కలిగే అవకాశం ఉందన్నమాట. అయితే వాహన లాభం కూడా కలిగి ఉంది. అలాగే వాహన ప్రమాదాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి దూర ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్తలు పాటించాలి. అది కూడా వర్షంలో, అలాంటి విపరీతమైనటువంటి ఎండలో మీరు వేగంగా ప్రయాణం చేయటం అనేది క్షేమం కాదు. ఇది కొంచెం మీరు గమనించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాగే వాయిదా పడిన కొన్ని విషయాలు అన్నీ కూడా, అంటే మీ కోర్టు వ్యవహారాల్లో ఏమైనా ఉన్నట్టయితే అవి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క బంగారం నిల్వలు పెంచుకునే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏదైనా తాకట్టు పెట్టిన బంగారం కూడా విడిపించుకోవటం, ఇలాంటి అంటే మనసులో మనీ ఫ్లోటింగ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటిది. మంచి ర్యాంక్స్‌లో పాస్ అవ్వటం అనేది బాగా తరచూ మీరు ఏదైనా ఎగ్జామ్స్‌లో ఇబ్బందులు పడుతున్నట్లయితే ఈ సంవత్సరం మెరుగ్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే పై చదువులు చదవడానికి కూడా ఉన్నతమైనటువంటి వాటిలోకి మీరు వెళ్ళటానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అలాగే నిరుద్యోగులకు కూడా ఎక్కువ అనుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తుందనమాట. అలాగే మీకు సంబంధించిన దాంట్లో చూసినట్టయితే నూతన వ్యాపారం చేయాలనుకున్న వారు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం అందరికీ కూడా విశ్వం నుంచి అనేకమైనటువంటి అవకాశాలు మనకు వస్తూ ఉంటాయన్నమాట. వాటిని అందిపుచ్చుకోవడానికి మీ యొక్క ప్రయత్నం అనేది చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యవసాయ పరంగా చూసినట్టయితే కొంచెం చిన్న చిన్న చికాకులు, సమయపాలన లేకపోతే మటుకి పంట నష్టాన్ని తెచ్చుకోవాల్సి వస్తుందన్నమాట. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవసాయ పరంగా చాలా బాగా చేయాల్సిన అవసరం ఉంటుంది. వృషభ రాశి వారు ముఖ్యంగా వ్యవసాయంలో చాలా బాగా దిట్టలై ఉంటారు. కానీ ఇక్కడ కొంత పొరపాట్లు, అశ్రద్ధ చేయటం వల్ల మనకు రావాల్సిన ప్రాపర్టీని మిస్ చేసుకునే అవకాశం, పంట నష్టాన్ని చేకూరే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు శ్రద్ధగా మీరు వ్యవసాయం చేసినట్టయితే విపరీతమైనటువంటి లాభాలు గడించే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఓవరాల్గా చాలా చాలా బాగుందనే చెప్పాలి. పట్టిందల్లా బంగారం అవుతుందని బట్టి చెప్పచ్చు. కాబట్టి మీరు ఈ యొక్క సమయంలో మీరు చేయవలసింది శివాలయంలో ప్రతిరోజు శివాలయంకి ఒక 41 రోజులు వెళ్ళి 5 ప్రదక్షిణలు చేస్తూ ఓం నమః శివాయ పంచాక్షరి జపం చేస్తూ చక్కగా ప్రదక్షిణ చేయండి. మీకు మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు, మిథున రాశి అంటే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మిథున రాశి కిందకు వస్తారు. మిథున రాశి అధిపతి బుధుడు. అలాగే ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మనకి మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. అయితే ఇక్కడ మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పాలి. ప్రతి సంవత్సరం గత 4 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే మిథున రాశి వారికి భార్యాభర్తల మధ్య కానీ, కోర్టు సమస్యలు కానీ, లేకపోతే ప్రాపర్టీస్ చెక్ బౌన్స్, ఇలా న్యాయపరమైనటువంటి పోరాటాల మధ్య నలిగిపోతూ ఉన్న జంటలని నేను చాలామందిని చూశాను. సో వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా బెనిఫిట్ కాబోతుందని చెప్పచ్చు. కాబట్టి మీ కోర్టు వ్యవహారాలు కానీ, వివాదాస్పదమైన విషయాలు, ఆస్తి వ్యవహారాలు ఏదున్నా కూడా ఈ సంవత్సరం దాన్ని ఒకదగించుకోవడానికి ప్రయత్నం చేయండి. వెంటనే మీకు రిజల్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కొంచెం శ్రద్ధ పెట్టినట్టయితే, కాంప్రమైజ్ అయినట్టయితే, దాన్ని క్లియర్ చేసుకోవాలనుకున్నట్టయితే తప్పకుండా మీరు విజయం సాధిస్తారన్నమాట. మీకు ఫేవర్గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు కొంత ధన వ్యయం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ధన సంపాదన లేకపోయినా కూడా డబ్బు అనేది మటుకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. చాలామంది జాబ్స్లో లేకుండా ఇంకో కొత్త జాబ్ కోసం ఉన్న జాబ్ను వదిలేసి వెయిట్ చేస్తున్న వారికి కూడా ఇది చాలా సరైన సమయం. ఈ సంవత్సరం మీరు మంచి జాబ్లో స్థిరపడటానికి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే బంధుమిత్రుల వల్ల మీకు సమస్యలు తలెత్తే అవకాశం, అలాగే పోలీసు కోర్టు వ్యవహారాలు కూడా మీరు మళ్ళీ కొత్తగా వెళ్ళే అవకాశం. కొత్తవారు ఎవరైనా ఈ యొక్క సంవత్సరంలో ఇటువంటి ఏది కోర్టు సంబంధం, పోలీస్ సంబంధం ఏది లేకపోయినా వారు ఈ సంవత్సరం దాన్ని టచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం కేర్ఫుల్గా ఉంటే మంచి ఫలితాలు ఉంటుంది. అలాగే కన్స్ట్రక్షన్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా భూమికి సంబంధించి కానీ, గృహ సంబంధించినటువంటి కట్టాలనుకున్న వారికి ఆ కళలు నెరవేరే అవకాశం కలుగుతుంది. అలాగే మీకు లోన్స్ పరంగా కూడా శాంక్షన్ అనేది జరగటం, తొందరగా వెళ్ళటం, తొందరగా వర్క్ చేయటం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వివాహపరంగా ఈ సంవత్సరం మీకు చాలా వరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే సంతానపరంగా కూడా చాలా వరకు సమస్యలు క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి ముందుకు వెళ్ళటానికి అవకాశం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య అపోహలు అనే మటుకి తరచూ వస్తూనే ఉంటాయి. దాన్ని సరి చేసుకున్నట్లయితే మీ యొక్క కుటుంబ వ్యవస్థ చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ద్వేషము, ఈ యొక్క గొడవలు, చికాకులు అనేది అంటే కుటుంబ కలహాలు అనేది మటుకి కంటిన్యూ అయ్యే అవకాశం లేదా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఒక స్త్రీ వల్ల కూడా మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, లేదా క్లియర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
అలాగే పశు నష్టం ఉంటుంది. అంటే మీరు ఒకవేళ వ్యవసాయం చేస్తున్నట్లయితే అలా వ్యవసాయంలో పశు సంపద గురించి చేసిన వాళ్ళు ఎవరైనా కూడా పౌల్ట్రీ వ్యవస్థలో కూడా కొద్దిగా వైరస్ అలాంటివి ఎక్కువ శాతం మరణాలు వాటికి సంభవించటం, వాటి వల్ల కొంత నష్టాన్ని మీరు చవి చూడాల్సిన అవసరం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా తాత్కాలికంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఉన్నత అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు దాని మీద కొంత చూసినట్టయితే తప్పకుండా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మిథున రాశి వారికి అంతా బాగుందనే చెప్పుకోవచ్చు. కాకపోతే కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క కుటుంబ వ్యవస్థలో మీరు మొక్కులు కానీ ఉన్నట్టయితే వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ యొక్క కులదేవత యొక్క పూజ కూడా చేసుకోవడం వల్ల, శాంతి పూజ చేసుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు, కర్కాటక రాశి అంటే పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి కర్కాటక రాశి కిందకు వస్తారు. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. అలాగే ఈ యొక్క కర్కాటక రాశికి విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదాయం అయితే 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. దాదాపుగా కర్కాటక రాశి వారికి ఇది ఈ పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పచ్చు అనమాట. కాబట్టి ఈ సంవత్సరం చాలామంది భయపెడుతున్నారు, కానీ అంత భయపడాల్సిన పని ఉండదు. కానీ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ఇది ఒక సరైన సమయం అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాగే ఈ కర్కాటక రాశి వారు వారి యొక్క గ్రహస్థితి మనం పరిశీలించినట్లయితే దాదాపు మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. అంటే కొన్నాళ్ళు బాగుంటాం, కొన్నాళ్ళు బాగోకపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ధన వ్యయం కూడా అపరిమితంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం పొదుపులో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వివాహ శుభకార్యాలు జరిగే సమయం మీకు ఆసన్నమైందని చెప్పచ్చు. అదేవిధంగా చూసినట్టయితే మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కూడా ఎక్కువ ఉండటం వల్ల కూడా, కొంత స్వయంకృత అపరాధం వల్ల కూడా కొంత నష్టాన్ని చవి చూసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కర్కాటక రాశి వారికి నూతన ప్రయత్నాలు అలాగే మీరు ఫలిస్తాయి. అలాగే ఆరోగ్యపరంగా కొంత చికాకులు ఉన్నాయి. స్కిన్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వైరస్ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మంత్రసిద్ధి కలిగి ఉంటారు మీరు. మంత్రసిద్ధి, శ్రీదేవత ఆరాధన చేయటం వల్ల కూడా మీరు చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే నూతన వ్యాపారాలు ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ప్రయత్నం చేయండి. ఈ ఉగాది తర్వాత నుంచి మీరు చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురుదేవత కానీ మీ కులదేవతను కానీ ఆరాధన చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే మీరు నూతన గృహయోగం అనేది కూడా పొందే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు నూతన గృహానికి సంబంధించిన ప్రణాళిక ఏదైనా ఉన్నట్టయితే సిద్ధం చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. నేను చెప్పాను కదా, ఉగాది రోజు మీరు ఒక కొత్త పుస్తకం ఒకటి పెట్టుకొని దానికి చక్కగా 4 వైపుల పుస్తకానికి పసుపు కుంకుమ పెట్టి ఓం రాసి, శ్రీం రాసి, చక్కగా మీ ప్రణాళిక, ఈ సంవత్సరం నేను ఏం చేయబోతున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను అనేది చక్కగా రాయండి. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క కోరిక రాసి ఆ పుస్తకాన్ని చక్కగా పెట్టి ఆ పుస్తకం చుట్టూ పసుపు రాసి అది పూజా మందిరంలో ఉంచండి. ఇది మీరు ఈ ఇయర్ ఎండింగ్ లోపు వాటిలో జరిగిన వాటిని మీరు చక్కగా టిక్ చేసి వాటికి త్వరలో కృతజ్ఞతలు తెలియజేస్తారన్నమాట. అలా ప్రతి ఒక్కళ్ళు చేయడానికి ప్రయత్నం చేయండి. మీరందరికీ కూడా చెప్పండి ఈ విషయాన్ని. అదేవిధంగా మీకు స్థాన చలనము, అలాగే ఉద్యోగ వ్యాపార రీత్యా స్థాన చలనము అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంత యంత్రపరంగా చూసినట్టయితే కొన్ని రిపేర్లు వచ్చే అవకాశం, దాని పరంగా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాగే నీటి పరంగా ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం, కరెంటు పరంగా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం, జర్నీల్లో కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఓవరాల్గా కర్కాటక రాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న రెమెడీస్ పరంగా చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. పౌర్ణమి రోజు చక్కగా మీరు శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి స్వామివారికి చక్కటి కర్పూర హారతిని సమర్పించండి, మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి ఫలితాలు చూద్దాం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారు అంటే మనం చూసినట్టయితే మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం, ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి సింహరాశి కిందకు వస్తారు. సింహరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6,
దాదాపుగా సింహరాశి వారికి శని యొక్క ప్రభావం ఏలినాటి శనిలో చూసినట్టయితే మనకు అర్ధాష్టమ శని అష్టమ శని ఎఫెక్ట్లో చూసినట్టయితే సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం కలిగి ఉన్నా కూడా వీరికి చాలా చాలా అద్భుతమైనటువంటి రాజయోగాలు, విశేషమైనటువంటి ఆకస్మిక ధనయోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అయితే సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి 12 రాశుల వారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఎప్పుడైనా కూడా. అయితే ఈ యొక్క సంవత్సరం కొంత మనకి అవుట్పుట్ అనేది, మనకి ఇన్పుట్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అంటే మనం విశ్వశక్తి నుంచి చాలా తీసుకునే అవకాశం, విశ్వశక్తి నుండి పొందే అవకాశం, తిరిగి పొందే అవకాశం, అలా వస్తూనే ఉండే అవకాశాన్ని తిరిగి తీసుకునే అవకాశం మనకి కలిగి ఉన్నాం మనం ఈ సంవత్సరం. కాబట్టి ఎంతవరకు ఎవరు ఎంత ప్రయత్నం చేస్తారో అంత ఫలితాలు పొందుతారు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి ధనలాభం ఎక్కువ ఉంది, రాజకీయ లబ్ధి ఎక్కువ ఉంది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, అలాగే విశేషమైనటువంటి సత్కారాలు పొందుతారు, అలాగే అవమానాలు కూడా పొందుతారు. అలాగే విశేషమైనటువంటి ధన సంపత్తి కలుగుతుంది. అక్కడక్కడ ధనాన్ని మిస్లీనియస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ఏది ఎక్కువ ఉందో దానికి తక్కువ కూడా ఉంది. అతివృష్టి అనావృష్టి కూడా మన యొక్క జీవితంలో జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా తరచూ అనారోగ్యానికి గురి అవ్వటం, కొలెస్ట్రాల్ సంబంధించి, హార్ట్కి సంబంధించిన, కీళ్ళకు సంబంధించి, ఆపరేషన్ సంబంధించి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అంటే వ్రణాలు, కొన్ని డిజార్డర్స్, కొన్ని ప్రకృతికి సంబంధించిన డిజార్డర్స్, కొన్ని ఎలర్జీస్కి సంబంధించిన డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు మెడిటేషన్ చేయడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉన్నట్టయితే కట్టడాలు కానీ అవి చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల అన్యోన్యత, దాంపత్యం అంతా కూడా బాగానే ఉంది. సంతాన సాఫల్యత ఉంది. అలాగే కోర్టు వ్యవహారాలు ఉన్నా కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా వ్యవసాయ రంగాన్ని చూసినట్టయితే ఈ సంవత్సరం చాలా బాగా మీరు పంటలు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. అలాగే విశేషమైనటువంటి ధన సంపత్తు కలుగుతుంది, ధన వ్యయం కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. చీడ, పీడ, పురుగు, పుట్ర ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఇంటి దగ్గర కూడా అన్ని చోట్ల కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు మంత్ర దీక్షా విధానాలు, యజ్ఞ విధానాలు పాటించినట్లయితే, వాటిలో పాల్గొన్నట్లయితే చాలా వరకు ఇంకా శుభ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఉద్యోగ పరంగా చూసినట్టయితే పద ఉన్నతి, అలాగే ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ బాగా ఉన్నాయి. మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. శుభ ఫలితాలు ఎక్కువ పొందే అవకాశం ఉంది. అలాగే మీరు యొక్క కాన్ఫిడెన్స్ని అట్లాగే ఉంచుకోండి. తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుందన్నమాట. కన్యారాశి వారు ఈ విశ్వావసునామ సంవత్సరం కన్యారాశి వారు అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే కన్యారాశి కిందకు వస్తారు. కన్యారాశి అధిపతి బుధుడు. అలాగే కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. దాదాపుగా కన్యారాశికి కూడా ఈ సంవత్సరం చాలా చాలా మంచి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. విశ్వం నుంచి చాలా తీసుకునే అవకాశం ఈ కన్యారాశి వారు పొందబోతున్నారు. చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. కన్యారాశి వారు అంటేనే ఒక బిజినెస్ మైండ్తో ఉంటారు. అటువంటిది ఇప్పుడు ఇవ్వటమే వస్తుంది అంటే తీసుకోవడానికి ముందుంటారు. కాబట్టి అది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీ యోగ్యతకు తగ్గట్టుగా వస్తుంది కాబట్టి దాన్ని చక్కగా తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. అదేవిధంగా కన్యారాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసిక, శారీరకంగా, ఆర్థికంగా అన్నీ బాగున్నా కూడా శారీరకంగా కొంత ఇబ్బందులు, హెల్త్ డిజార్డర్స్, మానసికంగా కొంత టెన్షన్స్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అలాగే ధన సంపత్తి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా కొన్ని మనకి టెన్షన్స్, ఒత్తిళ్ళు ఉంటాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు రావడానికి అవకాశం ఉన్నా అవి సమస్యపోయే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఇంట వివాహ శుభకార్యాలు బాగా జరిగే అవకాశం ఉంది. అలాగే గృహ నిర్మాణం, గృహ ప్రవేశాలు, భూమి పూజ ఇలాంటివి కూడా ఈ సంవత్సరం మీరు చేయబోతున్నారు. అలాగే ప్రయాణాల్లో కొంత చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. అయితే అందుకు సంబంధించి టైర్స్,
అలాగే మీరు వెళ్ళే ప్రయాణంలో కారు సంబంధించి ప్రమాదాలు గురి అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ, అలాగే ఎక్కువ ఉండే 2 అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి కొంచెం కేర్ తీసుకొని ప్రయాణాలు సాగించాల్సిన అవసరం ఉంది. అలాగే బంధుమిత్రులతో, స్నేహితులతో కొంచెం కలహాలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మాట జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. పశు వృద్ధి చాలా బాగుంది. వ్యవసాయ రంగానికి చాలా బాగుంది. బాగా ధన సంపత్తి అనేది ఎక్కువ ఉంది. అలాగే గృహయోగం, వాహన యోగం అనేది బాగా జరుగుతుంది. మంచి ఫలితాలు పొందడానికి కన్యా రాశి వారికి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. అలాగే విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు. అలాగే కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభం చేస్తారు. ఉద్యోగపరంగా కూడా ఉంటూ అంటే 2-3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తూ వ్యాపారంలో కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశాలు, ఇలాంటి ఎన్నో మీరు పార్ట్నర్షిప్స్తో కొన్ని సక్సెస్ చేసే అవకాశాలు, అలా కొత్తగా ఇంకొక వ్యాపారం ప్రారంభం చేయడం, ఇలాంటి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చాలా చాలా ఆపర్చునిటీస్ అనేది రెడీగా ఉన్నాయి. వాటన్నిటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తులారాశి విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి అంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకు తులారాశి కిందకు వస్తారు. తులారాశికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి దాదాపుగా మిశ్రమ ఫలితాలే వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. అయినా కూడా శత్రుబాధ అనేది తగ్గుతుంది. అలాగే అన్ని ప్రయత్నం చేసిన పనులన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆదాయం అంతంత మాత్రం ఉన్నా కూడా చక్కటి ఫలితాలు పొందుతారు. రుణాలన్నీ తీరుస్తారు. అలాగే వివాహ శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించిన ఏదైనా ఉన్నట్లయితే వాటి నుండి ప్రాజెక్ట్స్ మీరు చేపట్టడం, అది చక్కగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కొంత ఆరోగ్యపరంగా చూసినట్టయితే నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మీరు చెక్ చేసుకోండి. ఇంట్లో మీ యొక్క పెద్దలకి ఆరోగ్యపరంగా కూడా కొంచెం చెక్ చేయించడం అనేది అవసరం ఉంటుంది. కొంచెం ఎందుకంటే మానసిక అశాంతికి ఎక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దూరదేశాల నుంచి కూడా ఆహ్వానం వస్తుంది మీకు. అలాగే విదేశీ పర్యటన కూడా చేసే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ సంవత్సరంలో దాదాపుగా ఒక 2-3 మంత్స్ తర్వాత అంతా సర్వత్రా విజయాన్ని మీరు కోరుకుంటారు. అలాగే సాధిస్తూ ముందుకు వెళతారు. అలాగే కార్య సాధనలో మరి దీక్షగా పట్టుదలగా ఉన్నట్టయితే మటుకి తప్పకుండా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శత్రు బాధ, ఈ రుణపీడలు అనేవి కొద్దిగా అప్డేట్ అవుతున్నా మీరు వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మోసకారులతో జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కొంత మానసిక అశాంతికి గురయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే అవార్డులు, రివార్డులు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగుల పరంగా చూసినట్టయితే వారికి వెంటనే జాబ్ రావటం, అలాగే జాబ్లో ఉన్న వారికి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇవి యథాప్రకారం జరుగుతూ ముందుకు వెళ్తారు. కోర్టుకు సంబంధించిన లావాదేవీల్లో కొద్ది ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దాంపత్యం అనేది చక్కగా ఉంటుంది. ఓవరాల్గా మీరు కొంతవరకు సమయాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే చాలా శుభ ఫలితాలే ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మీరు ఈ యొక్క తులారాశి వారు అమ్మవారి గుడిలో ఒకసారి రాహుకాల దీపం కూడా పెట్టడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వృశ్చిక రాశి ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి అంటే విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి వృశ్చిక రాశి కిందకు వస్తారు. వృశ్చిక రాశికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం ఎంత ఉందంటే 2 ఉంది, వ్యయం 14 ఉంది, రాజపూజ్యం 5, అవమానం 2. దాదాపు వృశ్చిక రాశి వారికి చాలా వరకు కొంత మిశ్రమ ఫలితాలే ఉంటాయి. అదేవిధంగా శత్రుపీడ, రోగపీడ, అలాగే ఆకస్మిక ధన నష్టం, వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే పంట నష్టం, వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే వస్తువులు కొన్ని డ్యామేజ్ అవటం, ఇలాంటి వాటితో మీరు కొంచెం ఫస్ట్ ఆఫ్ అంతా కూడా చికాకులతో ఉంటుందన్నమాట. అంటే దాదాపుగా మీరు జూన్ వరకు చాలా జాగ్రత్తగా ఫినాన్షియల్గా మీరు చేసే ప్రతి పనిలోనూ జాగరూకతో ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మానసికంగా కూడా అవి ఇబ్బందులు ఉంటాయి. శారీరకంగా అనారోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అయితే ఎక్కువ శాతం మన ముందు మీ యొక్క రాశిలో నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేసామంటే ఆటోమేటిక్గా అంతా సస్యశ్యామలమే అవుతుంది. తర్వాత నుంచి అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో మీకు ఏది చేసినా కూడా ప్రతిదీ కూడా ల్యాగింగ్ అవుతుంది అన్నమాట.
ఒకవేళ ఇంటి ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే అది స్లో అవుతుంది, వ్యాపార పరంగా డెవలప్మెంట్ చేద్దామంటే స్లో అవుతుంది. ఇలా ఉన్నాయి కాబట్టి కొంతవరకు రెమెడీస్ పరంగా మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం, అక్కడ ప్రదక్షిణలు చేసి రావటం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఇది ఒక దీక్షగా, మండల దీక్షగా చేసినా కూడా మంచిది. లేకపోతే సప్తాహంగా చేయండి, 7 రోజులుగా చేసినా కూడా శుభ ఫలితాలు ఉంటాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి వ్యవసాయం పరంగా చాలామంది, ఎక్కువ మంది వృశ్చిక రాశిలో ఉంటారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు వ్యవసాయంలో కానీ మీరు ఉన్నట్లయితే, మీరు పంట దగ్గర దాకా వచ్చి కోసి దాన్ని మీ హ్యాండ్ ఓవర్ చేసుకునే వరకు కూడా నమ్మకం తక్కువ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా పంట నష్టాన్ని చవిచూసే అవకాశం ఉండొచ్చు. కాబట్టి మీరు తప్పకుండా చాలా జాగరూకతతో మీరు వ్యవసాయం చేసినట్టయితేనే లాభాలు పొందే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మీరు బంధుమిత్రులతో అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే తీర్థయాత్ర ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా జర్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం హిమాలయాల వైపు వెళ్ళేవారు ఎవరైనా కూడా, ఉత్తర భారతదేశ తీర్థయాత్రలు చేసేవారు చాలా జాగ్రత్తగా అన్ని ప్రొటెక్షన్తో మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మంచి సమయాల్లో వెళ్ళండి, జాగ్రత్తలు చూసుకోండి. చాలా వరకు ప్రమాదాలు అనేది తీర్థయాత్రలో జరగబోతున్నాయి ఈ సంవత్సరం. కాబట్టి ఎక్కువ మంది మీరు చాలా సేఫ్ సైడ్గా ఉంటేనే ఆ ప్రయాణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కువ యాక్సిడెంట్స్ కూడా మనం వినాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఇదొకటి మీరు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి దాంట్లో కూడా మీరు దృఢచిత్తంతో ముందుకు వెళ్ళినట్టయితే మీరు విజయాన్ని పొందుతారన్నమాట. అది మీకు సమస్యాత్మకంగా ఉన్నా కూడా దాని నుండి మీరు విజయాన్ని పొందే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి మీరు మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని స్ట్రాంగ్గా ఉంచుకున్నంతకాలం వృశ్చిక రాశి వారు చాలా ముందుకు అడుగు వేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఈ కాంట్రాక్ట్స్ పరంగా కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్ చేసేవారు కానివ్వండి, లేదా కొత్త బిజినెస్లు చేసేవారు కూడా చాలా దీక్షా పట్టుదలతో క్రమశిక్షణగా ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా గురువుకు సంబంధించిన గురు దోషం ఏదైనా ఉంటే, మీ పితృదోషం కానీ ఏదైనా ఉన్నట్టయితే, అలాగే శని యొక్క ఎఫెక్ట్ ఏదైనా ఉన్నట్టయితే మీరు ఈ యొక్క దోషాలకు సంబంధించిన పరిహారాలు చేయడం, రుద్రాక్ష ధారణ చేయడం, తీర్థయాత్రలని జాగ్రత్తగా చేసి అక్కడ పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుస్సు రాశి అంటే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి ధనుస్సు రాశి కిందకు వస్తారు. ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల కూడా చాలా వరకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వీరికి ఇంకా కోర్టు వ్యవహారాలు, కుటుంబ సమస్యలు తప్పవు అన్నమాట. అయితే మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా, అంటే శుభాశుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం వీరికి టెన్షన్ అనేది, ధనం వ్యయం, అంటే ప్రతిరోజు మనం ఎదురు చూడాల్సిన పరిస్థితులు, అలాగే అనుకున్న పనులు నెరవేరక వాటి కోసం వెయిట్ చేయటం, అలాగే కోర్టు సంబంధించిన సమస్యలు కానీ, బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన లోన్స్కి సంబంధించి కానీ అన్నీ కూడా ప్రొలాంగ్ చేస్తూ ముందుకు వెళ్ళటం, వాయిదాలతో జరుగుతూ ఉండటం అనేది మీరు అంటే రేపటికి ఆశతో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు అయితే ఎక్కువ శాతం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ బంధుమిత్రుల సహాయ సహకారాలు కానీ మీరు తీసుకున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క కాన్సెప్ట్లో విజయాన్ని సాధించే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే సంఘంలో గౌరవ ప్రతిష్టలు అన్నిటికీ కూడా ఎటువంటి భంగం రాదు, మంచి ఫలితాలే ఉంటాయి. అలాగే పోలీసు కోర్టు వ్యవహారాల్లో మటుకి కొంత ఇబ్బందులకరమైనటువంటి వార్తలు మీరు వినాల్సి వస్తుంది అన్నమాట. అలాగే వివాహ శుభకార్యాలలో కూడా చాలా వరకు మీరు డబ్బును ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల కొద్దిగా ఆర్థికంగా మాంద్యం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. వాహన సమస్యలు, ట్రబుల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కొద్దిగా చేసుకోవాలి. అలాగే వాహన ప్రమాదాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అర్ధాష్టమ శని ఎఫెక్ట్లో మిమ్మల్ని ఖర్చు పెట్టడం అనేది మానసికంగా క్షోభకి గురి చేయటం, టెన్షన్కి గురి చేయటం, నిద్ర లేకుండా చేయటం అనేది కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి మీరు దూరంగా ఉంటూ మీ యొక్క దినచర్యని ఒక క్రమశిక్షణగా, ఒక ధర్మబద్ధంగా మీరు ముందుకు వెళ్ళినట్టయితే ధనుస్సు రాశి వారు చాలా చాలా బాగా ఫలితాలు పొందొచ్చు కూడా. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గురువుతో కూడా ఎటువంటి సత్సంబంధాలు ఉండాలి. గురువు ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోవాలి.
అలాగే కొంత విలువైన వస్తువులను కూడా మీరు మిస్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అది కూడా శారీరక శ్రమ కూడా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మతిమరుపు రావడం, కొన్ని మిస్ చేసుకోవడం అనేది జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. బట్ కొంత కుటుంబ కలహాలు ఎక్కువ మీరు గ్యాప్ని తీసుకోవడం అనేది, ఇండివిజువాలిటీ అనేది ఎక్కువ అవ్వటం వల్ల మీ యొక్క మధ్య కొంత ఎడబాటు అనేది రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ధనుస్సు రాశి వారు దాదాపుగా ముక్కుసూటిగా ఉండి ఒక క్రమశిక్షణగా ఉంటారు సాధ్యమైనంత వరకు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత ఇబ్బందులు, అలాగే శత్రువులు, మిత్రులే శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి కూడా మీరు గమనించినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఎక్కువ శాతం గురు దత్త క్షేత్రాలను దర్శించడం వల్ల మీరు ఈ సంవత్సరం చాలా వరకు మంచి ఫలితాలు పొందుతారు. మిత్రుల వల్ల మీరు చాలా వరకు సేఫ్ సైడ్లో ఉంటారు. అలాగే బంధువుల వల్ల కూడా మీరు సేఫ్గా ఉండేవారు, అంటే మీకు ఒక సపోర్ట్ అనేది వస్తుంది అన్నమాట. అలాగే ఉన్నత ఉద్యోగస్తులు వాళ్ళ దగ్గర పై అధికారులతోనూ మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ ఆ స్థాయిలో ఉన్న వారికి ఆ పై అధికారుల ద్వారా, అలాగే కొంత ఇంటెలిజెన్స్ ద్వారా, సిబిఐ ఇలాంటి కాన్సెప్ట్స్లో కూడా కొంతవరకు మీ యొక్క పేరుని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటిని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క నూతన వ్యాపార అభివృద్ధి కానీ చాలా బాగుండబోతుంది. అలాగే తరచూ ధనలాభాన్ని చవిచూస్తారు. బట్ ఎక్కువ శ్రమ, అధిక ఖర్చులు అనేవి ఉండటం వల్ల కొంత ఇబ్బందులు అనేది ఉంటాయి. అంటే ప్రతిసారి చూసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఓవరాల్గా ధనుసు రాశి వారికి కొంత ఇబ్బందులు అనేవి మీకు ఫర్దర్ ఫ్యూచర్కి అది బాటగా మారుతుందనేది చెప్పుకోవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు శనికి తైలాభిషేకం, అన్నదానం, వస్త్రదానం చేయడానికి ప్రయత్నం చేయండి. శుభ ఫలితాలు పొందుతారు. మకర రాశి వారు, మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి మకర రాశి కిందకు వస్తారు. మకర రాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. కాబట్టి ఈ మకర రాశి వారికి శని యొక్క ఏలినాటి శని యొక్క ప్రభావం వెళ్ళిపోవడం వల్ల దాదాపుగా పట్టిందల్లా బంగారం అవుతుంది. మొన్నటిదాకా ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం చాలా బాగా ఉండబోతుంది. అలాగే విశ్వం నుంచి మనకు చాలా అందబోతున్నాయి. కాబట్టి నువ్వు ఎంత తీసుకోగలిగితే అంత నీదవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా శ్రమలోపం లేకుండా మీరు బాధ్యతగా ప్రవర్తించినట్టయితే ప్రతి ఒక్కళ్ళకి మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అలాగే విశ్వంలో చాలా రకాలు వస్తాయి. మంచి వస్తుంది, చెడు వస్తుంది. చాలా జాగ్రత్తగా మనం రిసీవ్ చేసుకోవటంలో మీ యొక్క శరీర తత్వం, మీ యొక్క యోగము అన్నీ కూడా అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు మకర రాశి వారికి దాదాపుగా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఎవరికైనా సరే మిశ్రమ ఫలితాలే అని చెప్పాను కదా, అలాగే మిశ్రమ ఫలితాలే ఉంటాయి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మీరు ఏవైతే ఇబ్బంది పడ్డారో, ఒక ఫ్రెండ్షిప్లో, ఒక ఫ్రెండ్ ద్వారా, లేదా ఒక వ్యక్తి ద్వారా, ఒక కుటుంబ వ్యవస్థ ద్వారా, లేకపోతే ఒక నైబర్ ద్వారా, లేకపోతే ఒక వ్యాపారం భాగస్వామి ద్వారా, లేకపోతే భార్య భర్తల మధ్య భాగస్వామ్యం ద్వారా, సంతానం ద్వారా, కుటుంబ వ్యవస్థ ద్వారా ఏ అయితే ఇబ్బందులకు మీరు గురయ్యారో అవన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఈ సంవత్సరం మీరు విత్ ఇన్ 3-4 మంత్స్లోనే చూస్తారనమాట. దాదాపు చాలా రిలాక్స్ మోడ్లోకి వెళ్తారు. అలాగే కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. అదేవిధంగా దాంట్లో మీరు ఎప్పుడైతే కొత్త వ్యాపారం చేయాలనుకుంటామో అప్పుడు దాని మీద మీకు అనుభవం తప్పనిసరి అనేది బట్టి తెలుసుకొని వ్యాపారంలోకి వెళ్ళాలి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య సమస్యలన్నీ కూడా సమస్యపోతాయి. రుణాలు చాలా వరకు తీర్చేస్తారు, లోన్స్ శాంక్షన్ అవుతాయి. అలాగే సంతాన సాఫల్యత కూడా కలుగుతుంది. విదేశాలు వెళ్తారు, ఉన్నత విద్య వస్తుంది. అలాగే మీరు ఉన్నత పదవి వస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్స్ కావాలంటే మీకు వస్తుంది. వివాహ వ్యవస్థ మీ ఇంట్లో జరుగుతుంది. కుటుంబ వ్యవస్థలో అంతా బాగుంటుంది. ఆరోగ్యపరంగా రికవర్ అవుతారు. మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య వ్యవస్థ కూడా కుదుట పడుతుంది. ఇలా ఎన్నో అద్భుతాలు పోయిన లాస్ట్ 2 years నుండి, 2.5 years నుండి మీరు పడిన ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు చాలా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళబోతుంది. అదే సమయంలో షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ కూడా మీ మీద ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. అయినా కూడా శని యొక్క ప్రభావం ధర్మ సంబంధమైంది. కాబట్టి మీరు
ఈ యొక్క పరిహారంలో భాగంగా శనికి సంబంధించిన పరిహారాలు ఏమైనా చేయకపోతే ఇప్పుడు చేయటానికి ప్రయత్నం చేయండి. ఏలినాటి శనిలో ఏమి చేయలేదు, మేము శనికి తైలాభిషేకం ఏం చేయలేదు, చేసుకోండి ఇప్పుడు. అలాగే తైలాభిషేకం, అన్నదానం, వస్త్రదానం, బదిరులకు, మగవారికి, చెవిటి వారికి, గుడ్డివారికి, వీళ్ళకి ఏదన్నా సహాయ సహకారాలు అందించటం, అన్నదానం చేయటం, అలాగే అనాథ శరణాలయాల్లో అన్నదానం చేయటం, ఇలాంటి ఒక ప్రాజెక్టుగా ఒక నెలకు ఒకటి చేసి చూడండి. మీరు చాలా చాలా సమస్యల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది అని చెప్పచ్చు అన్నమాట. అదేవిధంగా మీ యొక్క యద్భావం తద్భవతి, మీ యొక్క భావం కూడా బాగుండాలి. ఈసారి మనం సక్సెస్ అవ్వాలని కోరుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి. అలాగే మనం ఇతరులకు సహాయం చేయాలి అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్దాం అనే కాన్సెప్ట్తో మీరు ఉన్నట్లయితే విధి మీకు చాలా చాలా అనుకూలంగా ముందుకు వెళ్తుంది. తప్పకుండా సక్సెస్ పొందుతారు. కుంభరాశి అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి కుంభరాశి కిందకు వస్తారు. కుంభరాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో కుంభరాశికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. దాదాపుగా కుంభరాశి వారికి శని యొక్క ప్రభావం ప్రారంభంలో ఉంటాం. అది అక్కడ నుంచి మీనరాశి అంటే ఏలినాటి శని ఎఫెక్ట్లోనే ఉంటాము దాదాపుగా. అయినా కూడా వీరికి మిశ్రమ ఫలితాలతో పాటుగా చాలా వరకు శుభ ఫలితాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశమే ఉంటుంది. అయితే ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ధనక్షయం, శరీర క్షయం, ఆరోగ్యం, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఈ 3 మీరు అనుక్షణం ఆస్వాదించడానికి అంటే ఆస్వాదించలేకపోవడానికి కారణం అవుతుందన్నమాట జీవితంలో. కాబట్టి వీటి అన్నిటికీ కూడా దూరంగా ఉండటానికి కొంచెం క్రమశిక్షణ, అలాగే నిశ్చలత అనేది అవసరం ఉంటుంది. అలాగే మీరు కొన్ని విషయాల్లో శారీరక శ్రమ అనేది అధికం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొన్ని కార్యక్రమాలు మీరు ప్రభుత్వ సంబంధం పరంగా ఏదైనా ప్రాజెక్ట్స్ చేపట్టినా కూడా వాటి పర్మిషన్స్ కానీ, నిబంధనలు లోబడి రాకపోవడం కానీ, పర్మిషన్స్ రాకపోవడం కానీ, ఇలా మిమ్మల్ని కొద్దిగా నిరాశకు గురి చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొంచెం మందకొడిగానే ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభం అంటే 3 months తర్వాత నుండి అయితే దాదాపుగా మీకు పుష్కరాలు స్టార్ట్ అయింది. సరస్వతి పుష్కరం ప్రారంభం అంటే మే నుంచి మీరు కొంచెం ప్లెజెంట్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రయాణాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఊరికనే వాహనాలు కూడా మొరాయించటం, వాహన ఇనుపు యంత్రాలు ఇవన్నీ కూడా కొంతవరకు నష్టాన్ని చవి చూసే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కొంతవరకు బంధుమిత్రులతో కయ్యం అనేది, మానసిక అశాంతి అనేది, మతిమరుపు అనేది ఇలా కొంచెం మిమ్మల్ని ఆందోళనకు గురి చేసే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలో వ్రణాలు వచ్చే అవకాశం, అంటే దద్దుర్లు, ఇలాంటి ఎలర్జీకి సంబంధించినవి, పిండి పదార్థాలతో కూడినటువంటి దద్దుర్లు, వోండ్స్ అనేది ఇలాంటివి వచ్చే అవకాశం, కాలిన గాయాలు, కాలటం, అగ్ని ప్రమాదం, ఇలాంటి కరెంటుతో కూడినటువంటివి, ఇవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న ప్రమాదాలు, ఐరన్ ద్వారా మనకి యంత్రం ఏదో ఒకటి గుచ్చుకోవటాలు, ఇలా కొంత సమస్యాత్మకమైనటువంటి సమస్యలు, ప్రమాదాలు మీ చుట్టూ ఉంటాయన్నమాట. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉన్నా కూడా కలహాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే సంతానం పరంగా కొంత అవమానము, అలాగే ఆందోళన తప్పదనమాట. అలాగే మీ యొక్క ఆదాయానికి పెంచిన వ్యయం ఉంటుంది కాబట్టి కొంత బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా అప్పులు అనేది చేయాల్సి వస్తుంది. అలాగే గోల్డ్ కూడా తాకట్టు పెట్టడాలు ఇలాంటివి కూడా జరుగుతాయి. కొంత బయటకు వచ్చినా కొంత లోపలికి వెళ్ళటం ఇలా జరుగుతుందన్నమాట. సంఘంలో మీ గౌరవ మర్యాదలకు ఎటువంటి లోపం ఉండదు. అలాగే ధన యోగం కూడా యాక్టివేట్ అవుతుంది. ఇయర్ ఎండింగ్ చాలా బాగా ఉండబోతుంది అనేది చెప్పుకోవచ్చు. దాదాపుగా 2 months బాగుంటే 2 months బాగోదనుకొని మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దీంట్లో మీకు ఆదాయ వ్యయాలు చూసినా కూడా, అలాగే ఏదైనా మీరు అనుకున్న పనులు సక్రమంగా జరగాలని చూసినా కూడా ఎక్కడో చోట ఏదో కాజులో ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. శని ఎఫెక్ట్ అంటారు దాన్ని. కాబట్టి ఈ శని ప్రభావాన్ని మీరు తగ్గించుకోవాలి అంటే శనికి అనుకూలమైనటువంటి పనులు, కొన్ని ధర్మ సంబంధమైన పనులు చేయాల్సి ఉంటాయి. దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది, తీర్థయాత్రల దర్శనం చేయాల్సి ఉంటుంది, అన్నదానం చేయాల్సి ఉంటుంది, వస్త్రదానం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కొన్ని మన సైడ్ మనకున్న అవకాశం, మనకు చేతనైనంత వరకు సహాయ సహకారాలు మీరు అందిస్తూ ఉంటే మీ పనులు చాలా చాలా ఈజీగా, సులువుగా అయిపోతూ ఉంటాయి అన్నమాట.
దట్టు మీరు రుద్రాక్ష ధారణ కూడా చేసినట్టయితే కూడా ఈ యొక్క కష్టకాలంలో కొంతవరకు మీకు సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. మీనరాశి అంటే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి మీనరాశి కిందకు వస్తారు. మీనరాశికి సంబంధించి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. అంటే దాదాపుగా ఈ రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు, కష్ట నష్టాలు, అనారోగ్యాలతో కూడినటువంటి సంవత్సరంగా మనం భావించవచ్చు. కానీ దాని నివారణోపాయాలు కూడా ఈ సంవత్సరం మీకు ఉంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే తలచిన కార్యక్రమాలన్నీ కూడా కొంత మందగొడిగా సాగటం, ముందుకు వెళ్ళటం, కొన్ని ఆగిపోవడం, కొంత పెండింగ్ పడడం ఇలా ఉంటుంది. కాబట్టి కొంత నిరాశ నిస్పృహలకి ఉన్నా కూడా మీరు సక్సెస్ అనేది చాలా వరకు మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ద్వారా మీరు దాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట బయట కొద్దిగా అంటే మీరు ఇంట్లో కానీ బయట కానీ అంటే ఆఫీస్ కానీ వ్యాపార స్థలాల్లో కానీ కొంత కలహాలతో కూడినటువంటిది, ఆ వివాదాస్పదంతో కూడినటువంటి డిస్కషన్స్తో కూడినటువంటి వ్యవహారాలు తరచు మిమ్మల్ని చికాకులకు గురి చేసే అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాహన రిపేర్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత అనేది కొంతవరకు సమస్యాత్మకంగా ఉండే అవకాశాలు కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే మీరు అనుకున్న పనులు అన్నీ కూడా వేగవంతంగా జరగాలి అనుకున్నట్లయితే తప్పకుండా కూడా మీ యొక్క జాతక చక్రంలో బుధుడు అలాగే శుక్రుడు ఉన్న స్థానాలను కూడా గమనించుకోండి. అలాగే శని ప్రభావం ఉంది కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు, శనికి తైలాభిషేకం చేయడం, అన్నదానం చేయడం అనేది కూడా చేసినట్టయితే కూడా చాలా వరకు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మీకు పోలీసు కోర్టు కేసులు కానీ, భూ సంబంధమైన వివాదాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే అది కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సంఘంలో అగౌరవం, మర్యాదలకు సంబంధించిన చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క స్నేహితులని, బంధువులతో కొంచెం కలివిడిగా ఉండటం వల్ల కొంతవరకు అది మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే స్థిరాస్తుల విషయంలో కొంత జాగ్రత్తలు పాటించాల్సి, డాక్యుమెంటేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే నమ్మిన వారి వల్లే మోసపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఆన్లైన్ ద్వారా మీరు డిజిటల్ అమౌంట్ కొంత మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక 10 రూపాయలు వేయండి, మీకు ₹1,00,000 ఇస్తామంటే టగటగా మనం 10 రూపాయల బదులు ₹1,00,000 వేసి వాడి దగ్గర మనం తెల్లమొహం వేసుకుని నుంచునే పరిస్థితి ఎక్కువ గమనించడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఆ ఆన్లైన్ మోసాల నుండి మీరు చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే శరీరంలో పీడ, చీడ, అలాగే నర్వస్ సిస్టమ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మానసిక అశాంతి, అలాగే వ్రణాలు, దద్దుర్లు, స్కిన్ డిజార్డర్స్ వచ్చే అవకాశం, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం, అలాగే గాల్ బ్లాడర్ సమస్యలు, కిడ్నీకి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మీరు కేర్ తీసుకున్నట్టయితే ఈ గండకాలాన్ని కూడా బయటపడే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా గురువుకి, దత్తాత్రేయుల వారికి, గాన్గాపూర్ అలాంటి గురువు దర్శనం చేయటం వల్ల, అలాగే మీకున్నటువంటి గురువు సమానులు ఎవరైతే ఉన్నారో వారిని సత్కారం చేసి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది. లేకపోతే ఆపరేషన్ వ్యవస్థ కొద్ది గట్టిగానే ఉంటుంది. కాబట్టి మీకున్నటువంటి మెడికల్ చెకప్ చేసుకొని ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించిన పరిహారం ముందే వాడితే సరిపోతుంది. కిడ్నీ సమస్య ఉంది, వాటర్ ఎక్కువ తీసుకుంటే కొంతవరకు మనం ఆ కిడ్నీలో రాళ్ళను కరిగించుకునే అవకాశం ఉంటుంది. అది ముందు జాగ్రత్త తెలిసి కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆపరేషన్ తప్పదు. కాబట్టి మనకు ఆప్షన్ ఉంది. దాని నుండి మనం రిలాక్స్ అయ్యే అవకాశం, దాని నుండి బయటపడే అవకాశం ఈ సంవత్సరం చాలా మెండుగా ఉందన్నమాట. ఈ సంవత్సరం అదే అన్నమాట. మీరు ఏది చేస్తారో దాని రెట్టింపుతో మనకు రిజల్ట్ రాబోతుంది. విశ్వావసు నామ సంవత్సరంలో మనం ఏదైతే చేస్తామో దానికి డబల్, ట్రిపుల్ రెట్లు మనకు ఫలితాలు వస్తూ ఉంటాయి. అది మంచి అవ్వచ్చు, చెడవచ్చు. కాబట్టి దీన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకొని చూడండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. శుభం భవతు మే సదాశివం. రుద్రాక్ష వైభవం. అన్ని రకాల రుద్రాక్షలు, జాతి రత్నాలు లభించును. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3, 9030302355, 9030906633. రుద్రాక్ష వైభవం.